నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి, అంశాల వారిగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఓటా సంస్థ CEO కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. హలో సతీష్ సార్, ఇంతకుముందు అయితే మీరు మూడ్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేశారు. చాలా సంచలనంగా మారింది, చాలామంది కూడా దానిపై చర్చ జరిగింది. ప్రీపోల్ సర్వే ఎప్పుడు రానుంది, ఎలా ఉండనుంది? వాస్తవానికి మనకి ఎలక్షన్ షెడ్యూల్ కూడా 1-2 డేస్లోనే రాబోతుంది. మ్యాక్సిమం ఈరోజు గవర్నమెంట్ సెలవులన్నీ రద్దు చేసి కూడా పని చేస్తున్నారు, షెడ్యూల్ రాబోతుందని. ఓకే, ఎందుకంటే మళ్ళీ షెడ్యూల్ వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏవి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లే ఉంది పరిస్థితి, సేమ్ అంతే ఉంది కదా. ఎందుకంటే లోక్సభ షెడ్యూల్ తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే టైం టేబుల్ వర్తిస్తుంది కనుక జస్ట్ మనకు ఫేజెస్ కూడా సేమ్ ఉండొచ్చు. ఓకే, బహుశా సెకండ్ ఫేజ్లోనో థర్డ్ ఫేజ్లోనే తెలంగాణ ఆంధ్ర కూడా ఒకేసారి ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2-3 డేస్లోనే షెడ్యూల్ రాబోతుంది కనుక ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి ప్రీపోల్ సర్వే చేయడానికి నాకు గ్రౌండ్ కూడా ఫీల్డ్ కూడా సహకరిస్తలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, ఎవరు క్యాండిడేట్లని ఇప్పటివరకు కన్ఫామ్గా చెప్పట్లేదు. ఇన్ఛార్జ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ఛార్జ్ లీడర్ అని చెప్తున్నారు. ఇన్ఛార్జ్ అంటే అతనికే టికెట్ ఇస్తారా, ఇంకొక అతనికి కూడా టికెట్ ఇస్తారా అంటే ఏమో చెప్పలేమని మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్ని. సో అట్లాగే టీడీపీ ఈరోజు కూడా ఇంకా బీజేపీతో పొత్తుల విషయంలో చర్చలోనే ఉంది. సార్ ఆల్మోస్ట్ జనసేన టీడీపీ కన్ఫర్మ్ అయినా మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం కూడా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఒకసారి మనకి అన్ని పార్టీలు లిస్ట్ అవుట్ రిలీజ్ చేసి పొత్తులు ఖరారయ్యాక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ఒక కన్ఫామ్గా తెలిసినప్పుడు ప్రీపోల్ చేయడం వల్ల ఏంటంటే యాక్యురసీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మూడ్స్ వస్తాయి, ట్రెండ్స్ వస్తాయి. ఈ ట్రెండ్స్ మూడ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి, ప్రతి వారం రోజులకు ఒక ట్రెండ్ మారుతూనే ఉంటుంది రాజకీయాల్లో. సో అందుకనే నేనేమనుకుంటున్నా అంటే క్లియర్ కట్గా ఏబీసీ అభ్యర్థులు కృష్ణ గుడివాడకి వైసీపీ ఎవరు, టీడీపీ జనసేన నుంచి ఎవరు, లేదంటే బీజేపీ నుంచి చేస్తే బీజేపీ, అదర్స్ ఎవరు, ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్, ఒక ముగ్గురు క్యాండిడేట్లు అయితే ప్రతి నియోజకవర్గంలో బలంగా ఉంటారు. ఆ ముగ్గురు క్యాండిడేట్లు ఎవరు తేలిన తర్వాత మనం ప్రీపోల్ సర్వేలకు వెళ్తే ఇంకొంచెం యాక్యురసీగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సార్, మీరు ఇన్ఛార్జీల అంశం తీసుకొచ్చారు. వైసీపీలో ఇప్పటికే ఇన్ఛార్జీలని మారుస్తున్నారు, మార్చిన వాళ్ళను మళ్ళీ మారుస్తున్నారు. అదొక వైపు అయితే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మారుస్తున్నారు. దీని ప్రభావం జగన్కు ప్లస్ మైనస్? అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్ కేసీఆర్ని పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చారు. ఓకే, అప్పటికే రిజల్ట్ తర్వాత కేసీఆర్ సరే జారిపడ్డారు, ఆయనకు ఆపరేషన్ జరిగి రెస్ట్ తీసుకుంటున్నారు, అలా ఆలస్యంగా కలిసారు. ఆ టైంలో జగన్ వచ్చి కలిసి వెళ్ళారు కదా. అప్పుడు అందరు కూడా ఈ రోజు వరకు కూడా అందరు చర్చించేది ఏంటంటే కేవలం వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు మార్చకపోవటం వల్లనే తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయాడు అనేది అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు జగన్ దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాడంటే విపరీతంగా మారుస్తున్నాడు. ఇక్కడ ఒక 20-30 మారిస్తే సరిపోయేది తెలంగాణలో, కానీ అక్కడ ఇప్పటికే 70 మందిని మార్చారు. ఆ 70 మందికి కూడా టికెట్లు మీకే అన్న విషయం చెప్పకుండా జస్ట్ ఇన్ఛార్జీల మార్పు అని చెప్తున్నారు. దీనివల్ల ఫస్ట్ ఏం జరిగింది, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర వ్యతిరేకత స్టార్ట్ అయింది. మనం ఎపిసోడ్ కూడా చూసాం, కొంతమంది షర్మిల దగ్గర పోయారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు రామకృష్ణ. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పాత పూర్వవైభవం ఇప్పటికిప్పుడు రాకపోయినా ఒక జాతీయ పార్టీ సింబల్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ఏదో టేప్ రికార్డు గుర్తు మీదనో బాణం గుర్తు మీదనో పోటీ చేసిన దానికంటే కాంగ్రెస్ హస్తం గుర్తు మీద పోటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు క్లియర్ కట్ కనపడుతుంది ఏంటంటే ఈరోజు వైసీపీ ఇన్ఛార్జీల పేరు మీద జగను మంచి చేయటానికో తన పార్టీకి లాభం చేయటానికంటే కూడా ఈ గందరగోళం ఎక్కువ చేస్తుండేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 70 మందిని మార్చారు, మీరు చెప్పినట్లుగా పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ పంపుతున్నారు. అంటే ఈరోజు ఆయన ఒకటి ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంటే ఎవరైనా పర్వాలేదు జగన్ అనే వ్యక్తిని చూసే ఓటేయాలి తప్ప ఇక్కడ కృష్ణ పోయి సతీష్ వచ్చిండా, సతీష్ పోయి కృష్ణ వచ్చిండా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే నీ మీద ఉన్న కోపాన్ని నువ్వు ఆ ఎన్నికల టైంలో కనబడకపోతే కొత్త అభ్యర్థి తెస్తే ఓటేసిన ఒక ఆశతోని మారుస్తుండొచ్చు. అయితే వీటన్నిటి ఎన్నికల కామన్ థ్రెడ్ ఏంటంటే అల్టిమేట్గా జగన్ ఫేస్ చూసే ఓటేయాలి. అది తెలంగాణలో కూడా సేమ్ జరిగింది. కేసీఆర్ నామకం చూసే ఓటేయాలని అనుకున్నారు కానీ జనం వేయలేదు. ఇప్పుడు జగన్ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇన్ఛార్జీలు మార్పు పేరు మీద చేస్తున్న మొత్తం హంగామా తర్వాత కూడా జరిగేది ఏంటంటే మళ్ళీ జగన్ చూసే ఓట్లు వేయాలా, నిజంగా సతీష్ని మార్చి కృష్ణని పెడితే కృష్ణ మంచితనాన్ని చూసి ఓట్లు వేయాలా, గుణగణాలు చూసి ఓట్లు వేయాలనేది ఇప్పటికి కూడా జనానికి కన్ఫ్యూజన్ ఉంది.
సో ఏ రకంగా చూసుకున్నా నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పిన అనుకుంటా, మార్చక కేసీఆర్ ఓడిపోయాడు, మార్చి జగన్ ఓడిపోతాడు అన్న సామెత వస్తుందేమో అని నాకు భయం అవుతుంది. అతిగా మార్పు వల్ల అంటే మార్పులు అవసరము, ఎందుకంటే ఒక 5 ఏళ్ళ పరిపాలన మీద ఇన్కంబెన్సీ రావటం అనేది చాలా కామన్ విషయం. కానీ అది ఎంతవరకు సగానికి సగం సీట్లను మార్చేంత వరకు, ఎంపీని ఎమ్మెల్యేని ఎంపీ చేసేంత వరకు ఉందా? ఎందుకంటే అసలు లోక్సభ సీట్ల విషయంలో అసలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే వీళ్ళు గెలిచినా చంద్రబాబు గెలిచినా బీజేపీకే సపోర్ట్ చేస్తారనేది ఇప్పటివరకు ఉన్న క్లారిటీ అంశం. సో పెద్దగా వీళ్ళ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయం అంటే జస్ట్ అధికారం ఎవరిది, సీఎం ఎవరనే దాన్ని బేస్ చుట్టే తిరుగుతుంది తప్ప ఇప్పుడు ఇక ఈ వైసీపీలో ఇన్ఛార్జ్ అట్లాంటి కనీసం మార్చిన ఇన్ఛార్జిగానే పిలిచి నీకే టికెట్ ఇస్తాం పని చేసుకోమని క్లారిటీగా చెప్తున్నారా లేదా అనేది లేదు. పైగా మొన్న పెట్టిన ఇన్ఛార్జిని 3 రోజుల తర్వాత తీసేస్తే వాడేటి పోవాలి. ఇప్పుడు ఒక సమస్య మళ్ళీ మార్చడం దీని అంతా ఒక రకంగా నిజంగా గందరగోళం స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఏమనుకున్నారంటే టీడీపీ జనసేన కలిసి ఓటు షేరింగ్ జరుగుతుందో లేదో, దానివల్ల ఓట్లు వస్తాయో లేదో అన్న డౌట్లు కూడా జగన్ చేసిన గందరగోళానికి మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారేమో అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుండి చాలామంది అసంతృప్తి చేసి చాలా జగన్కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. చాలామంది కూడా వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఈ చేరికల ప్రభావం ఎవరికి కలిసి వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ టీడీపీలో కూడా అంత ఓపెన్ సోర్స్ లేదు. ఇప్పుడు ఒకటి ఏంది, ఫస్ట్ 24 సీట్లు జనసేనకి ఇవ్వాలి, 175లో 24 పోతే మిగిలేదంట 150 మిగులుతాయి. ఇప్పుడు అందులో 6 బీజేపీకి ఇవ్వాలంట. ఆ 150లో 6 పోతే మొత్తం కలిపి టీడీపీ 150 సీట్లు కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. అంటే ఉన్న 150 సీట్లలో ఎప్పటి నుంచో పార్టీని అంటి పెట్టుకుని 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళని వదిలేసి ఇవాళ జగన్ దగ్గర నుంచి రాగానే టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అది అట్లాంటి చాలా కొన్నిసార్లు క్లిక్ అయిన అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా రాత్రి టికెట్ తెచ్చుకొని గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది గెలిచారు. అది 3 రోజుల ముందు పార్టీలో జాయిన్ అయ్యి పొద్దున 9ంటికి జాయిన్ అయితే 11ంటికి లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు, అభ్యర్థితో వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ జాయినింగ్స్, ఎందుకంటే జగన్ దగ్గర నుంచి ఎవరన్నా వచ్చి చంద్రబాబు దగ్గర జాయిన్ కావాలంటే అప్పటిదాకా చంద్రబాబుని ఏం తిట్టకుండా ఉన్నోడై ఉండాలి. సాధ్యమా ఇది? సాధ్యం కాదు. చంద్రబాబుని విమర్శించకుండా, పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఏ వైసీపీ నాయకుడైనా ఉన్నాడా ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ జగన్ తో సహా అందరూ వాళ్ళిద్దరిని రకరకాల విమర్శలు చాలా సాధారణ. అంటే ఒక లెవెల్ ఆఫ్, ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీని రంగంలో దించారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేశారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద కామెంట్ చేశారు. ఈ సందర్భంలో నేను ప్రశ్న అడుగుతాను, మామూలుగా తెలంగాణలో మాత్రం ఇంకా కుటుంబాల దగ్గరికి ఎక్కడ దాకా పోలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కుటుంబ సభ్యుల గురించి బయట రోడ్డు మీద తీసుకురావడం, భార్యల విషయం తీసుకురావడం, కూతుళ్ళ విషయం తీసుకురావడం, అక్కడ జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇలాంటి సందర్భం రాజకీయాల్లో రావడం ఎట్లా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణలో కేవలం రాజకీయాలే మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో కేవలం కులమే మాట్లాడతారు. కుల రాజకీయాలే చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మనకు పార్టీ రాజకీయాలు ఉంటాయి. కుల రాజకీయాలు మా తెలంగాణలో ఎక్కడి వరకు ఉంటాయంటే టికెట్ల కేటాయింపు వరకే బీసీలకు ఎన్ని రాలేదు, ఎస్సీలకు ఎన్ని రాలేదు, రెడ్లకు ఎన్ని వచ్చినాయనే చర్చ జరుగుతుంది. అక్కడ అట్లా కాదు, కాపులు ఎవరిని కోటేయాలి, కమ్మలు ఎవరిని కోటేయాలి, రెడ్లు ఎవరు కోటేయాలి, ఎస్సీలలో మాలలు ఎవరికి వేయాలి, మాదిగలు ఎవరికి వేయాలి, అట్లా అక్కడ మాట్లాడితేనే కులం పేరు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో దాంట్లో క్రమంలో గడిచిన ఏమైపోయిందంటే, ఫస్ట్ చంద్రబాబు గారు గెలిచినప్పుడు అసెంబ్లీలో జరిగిన మాటల యుద్ధం కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోయిన తర్వాత రెండోసారి జరిగినప్పుడు చంద్రబాబు మీద జరిగిన ఫ్యామిలీ సభ్యుల మీద దాడి కావచ్చు. ఇది ఏంటంటే ఎవరు తగ్గలేదు. అయితే మనం అసెంబ్లీ అంటేనే కొంచెం ఎంతో కొంత మర్యాద పాటించాల్సిన అవసరం ఉన్న వేదిక. అలాంటి చోటనే భయంకరమైన బూతులు మాట్లాడటము, తొడలు కొట్టుకోవటం, సవాళ్ళు విసురుకోవటము. మొన్న బాలకృష్ణ గారు ఒక సైగ చేశారు, అంతకుముందు రోజా గారు ఒక సైగ చేశారు. అంటే ఇవన్నీ అన్పార్లమెంటరీ వ్యవహారం, చెప్పుకోవటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళిద్దరు వాళ్ళ సైన్స్ అట్లా ఉన్నాయి. అట్లాగే నాని గారు ఏం మాట్లాడతారో మనం చూసాం, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడతారో చూసాం. నాట్ ఓన్లీ అసెంబ్లీ, బయట కూడా భాష విషయంలో కూడా. ఇంకోటి, అక్కడ మీకు ఎవరైనా చూడండి, జనరల్గా తెలంగాణలో ఎవరైనా దళిత లీడర్ని మీద విమర్శించాలంటే ఇంకో దళిత లీడర్తో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అక్కడ కూడా కాపు లీడర్ అని తిట్టిస్తారు, కమ్మ లీడర్ అని కమ్మతో తిట్టిస్తారు, రెడ్డి వాళ్ళని రెడ్డిలతో తిట్టిస్తారు, ఎస్సీలతో ఇక్కడ కేవలం దళితుల విషయంలో తెలంగాణలో మాత్రమే ఆ జాగ్రత్త పాటించి. ఇప్పుడు మీరు చూడండి, మొన్న తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ కాగానే అన్ని రిప్లైలు అన్ని కూడా కడియం శ్రీహరి గారు ఇస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ సీట్లో గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు కనుక. ఒకవేళ ఇక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ నోరు జారి స్పీకర్ నువ్వు మాట అంటే అది వేరే పోతుంది కనుక. అందుకనే
తెలంగాణలో జస్ట్ దళితుల వరకే ఉన్న ఈ విషయము ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ప్రతి కులము రియాక్ట్ అవుతుంది, ఓకే. ప్రతి కుల నాయకుడు రియాక్ట్ అవుతాడు, ప్రతి పార్టీ వెనకాల కుల రాజకీయమే ఉన్నది. సో రేపు టికెట్ల కాంచి రేపు ఓట్లు బదిలీ వరకు అన్నీ కూడా కులాలను బేస్ చేస్తాయి. ముఖ్యంగా ఈ మాటలు మాత్రం ఫ్యామిలీని తీసుకురావడం, కుటుంబ సమస్య చాలా నిజంగా కూడా అది ఏ సమాజము అది కోరుకోదు, ఏ రాష్ట్రం కోరుకోదు, ఏ పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా ఏ ఒక ప్రజాస్వామ్యంలో ఉండే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ భాషను అంగీకరించే పరిస్థితి ఉండదు. కానీ అది అన్కంట్రోల్డ్గా ఉంది. రేపటి నుంచి మనం అందరం ఇలా ఉందామని చెప్పేటోడు లేడు, చెప్పినా కట్టుబడి ఉండేటోడు కూడా లేడు అక్కడ నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతో కొంచెం సమయం పాటిస్తారు వ్యాఖ్యల విషయం, కానీ ఆయన కూడా ఆయన పైన వచ్చిన కామెంట్స్కు రియాక్ట్ కావాల్సి వచ్చింది. మొన్న భార్య విషయంలో వచ్చినప్పుడు కూడా నాకు ముగ్గురు, నాలుగో భార్య నువ్వే జగన్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి ఒక రాజకీయ విమర్శ చేసేటప్పుడు? ఎవరైనా సరే ఉందాతనం ఉంటుంది. ఇంకోటి మనం ఏం చేసామో చెప్పాలి, అవతల వాడు ఏం చేయలేదో వాని పార్టీలో ఉండే లుకలుకలేందో వాటి మీద విమర్శలు చేసుకోవాలి. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేసావు, నేనేం చేస్తున్నాను, ప్రజలకు ఎవరో ఎక్కువ మేలు చేసిన దాని మీద ఏ లీడర్ అయినా మాట్లాడితే చూసే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా ఒక ఉందాగా ఉంటుంది. అరే ఆయనకు ఒక పేరు పెట్టారు, ఏదో బిడ్డడు దత్తపుత్రుడు అని ఏదో పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. ఆ దత్తపుత్రుడికి ముగ్గురు పిల్లలు ఉంటారని ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత కింది స్థాయి కార్యకర్త కామెంట్ చేయకుండా ఉంటాడు, రెచ్చిపోతారు కదా. ఇప్పుడు మనకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు, మన కంపెనీకి సీఈఓనే ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతుంటే కింద ఉన్న ఎంప్లాయీ మాట్లాడ్డా ఇంకా. సో అందుకే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి, నువ్వే కుటుంబ సంబంధాల మీద భార్యల విషయంలో కామెంట్ చేశాక ఇక కిందున్న లీడర్లు వాళ్ళు ఆ మాత్రం బూతులు మాట్లాడటంలో పెద్ద విషయం ఏం లేదు అనిపిస్తుంది నాకు. అంటే ముఖ్యమంత్రి, నువ్వు పార్టీ అధ్యక్షుడివి కమ్ ముఖ్యమంత్రివి, నువ్వు ఎంత బ్యాలెన్స్గా రాజకీయాలు చేస్తే నీకు అంత అప్లాజ్ అనేది వస్తుంది. కానీ అందరూ సహనం కోల్పోయే మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారిని ప్రెస్ మీట్లో ఏడిపించారు, వాళ్ళ భార్య విషయం తెచ్చారు, ఆయన కొడుకు విషయం తెచ్చారు. ఆయన జీవితంలో ఎన్నడూ ఓపెన్గా ఏడవనోడు ప్రెస్ మీట్ పెట్టి మరీ నా కుటుంబాన్ని కూడా లాగుతున్నారు. మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మీ సంగతి చూస్తాం హామ్ అని మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ఏ రకంగా చూసుకున్నా ఆ భాష కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు కానీ అదొక అసెంబ్లీ లాగా కూడా ట్రీట్ చేయడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మీరు కొట్టుకోవటం వల్ల నాకేం లాభం జరిగింది ఒక సామాన్యుడిగా చెప్పండి. మీరు తొడగొట్టారు, ఆయనకి ఏదో గద కొట్టాడు అనుకుందాం, నాకేం ఒరిగింది? నాకు రావాల్సిన ప్రభుత్వ పథకం సకాలంలో వచ్చిందా, నా ఎంఆర్ ఆఫీస్లో సమస్య తీరిందా, నాకు రోడ్డు వేసారా, నా స్కూల్లో వసతులు ఉన్నాయా, నాకు ఇంటి పన్ను ఏమన్నా తగ్గిందా? ఇది కదా మీ గురించి నేను ఎక్స్పెక్ట్ చేసేది. అసెంబ్లీలో మీరు ఏమన్నా మాట్లాడితే నాకు ప్రజలకి ఏం లబ్ధి జరిగింది అనేది నేను చూస్తా తప్ప ఓ మనోడు భలే తొడగొట్టిన భలే గద తిప్పిందని అనుకోవటానికి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టుకోవాలి? సో అందుకనే అది ఇప్పుడు ఏంటంటే ఎవరు మొదలు పెట్టారు, ఎవరు క్లోజ్ చేయాలనేది కూడా మాట్లాడుకునేంత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెళ్ళిపోయాయి యాక్చువల్గా చెప్పాలి. సో వైసీపీ ఎన్నికలకు వెళ్తుంది, సిద్ధం అనే సభలతోని బటన్ నొక్కాను, అలాగే ప్రజలందరికీ సంక్షేమం చేశాను ప్రధాన అస్త్రంగా వెళ్తుంది. సో అభివృద్ధి అంశం కంటే ఎక్కువ సంక్షేమం పైన ఎక్కువ డిపెండ్ అయింది. ఇది జనాలు సంక్షేమాన్ని చూస్తారా, అభివృద్ధిని కూడా చూసే అవకాశం ఉంది? ఇది ఖచ్చితంగా రేపు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే అంశం. ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి అంటే ఇక్కడ తెలంగాణలో కూడా సంక్షేమాన్ని చేశారు, అభివృద్ధిని కూడా చేశారు. అయితే అభివృద్ధి టౌన్లకు పరిమితమైంది, రూరల్కి ఏం అభివృద్ధి రాలేదండి తెలంగాణలో. ఓకే, సేమ్ వరుస మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రూరల్లో అభివృద్ధి లేదు, పట్టణాల్లో అభివృద్ధి లేదు. ఓకే, వాళ్ళకు సంక్షేమము పట్టణాల్లో ఉంది, రూరల్లో ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? జగన్ ఏకైక సూత్రంగా నమ్ముతున్నది ఒక్క సంక్షేమం మాత్రమే. ఇప్పుడు అభివృద్ధి గురించి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, ఎందుకంటే టీడీపీ అభివృద్ధి అనే దాన్ని ముందు తీసుకొస్తుంది కదా. మా హయాంలో ఇంత జరిగింది, అమరావతి వచ్చింది, ఇన్ని పరిశ్రమలు తెచ్చామని చెప్తారు కదా. వీళ్ళ హయాంలో ఏం జరగలేదు, వైసీపీ హయాంలో ఏం జరగలేదంటే మినిమం జరగాలని జరుగుతాయి. టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం, అది జరుగుతుంది ఆటోమేటిక్గా. దానికంటే ఎక్కువనే పెన్షన్లు గత ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువ పెన్షన్లు ఇచ్చారు, ఇన్ టైంలో ఇచ్చారు. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే నీ పార్టీ నా పార్టీ అనేం తేడా చూపించలేదు, అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు కానీ ఇతర స్కీమ్స్ కానీ ఇస్తూ వచ్చారు. సో అక్కడేం వివక్ష చూపించలేదు. సో అందుకనే ఇప్పుడు ఉన్న దాంట్లో అభివృద్ధి అనేది ఒక అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడేమో ఓటర్లు అభివృద్ధిని చూస్తున్నారు, రూరల్ ఏరియాకి వచ్చినప్పుడు ఓటర్లు సంక్షేమాన్ని చూస్తున్నారు. ఓకే, సో అందుకనే సంక్షేమ దాంట్లో మినిమం 70 to 80% జగన్ వైపు ఉంటారు. అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఆఫ్టర్ 45 to 65 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా జగన్తో ఉండటానికి అవకాశం ఉంది.
అదే సేమ్ టైంలో 18 to 35 ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు, వీళ్ళు అర్బన్ ప్లేస్లో ఉంటారు, వీళ్ళు టీడీపీతో ఉండే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా రేపు జగన్ కేవలం సంక్షేమ పథక లబ్ధిదారులని డైరెక్ట్ డీబీటీలు నమ్ముకొని మాత్రమే ఎలక్షన్లో పోతున్నాడు కనుక రేపు అదే సంక్షేమం జనం కూడా ఒక చర్చ చేస్తారు, ఎవరు వచ్చినా ఇస్తారు కదా ఈయన ఒక్కడే ఇస్తాడా అనే చర్చకు తెలంగాణలో కూడా వచ్చిన అదే జరిగింది. అది జరిగితే కనుక మళ్ళీ జగన్ దెబ్బతింటానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. సో రాజధాని అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. ప్రధాన ప్రచారాస్త్రంగా ఇటు ప్రతిపక్షాలు వాడుతున్నాయి. వైజాగే రాజధాని అని చెప్పి అధికార పార్టీ అంటుంది. కోర్టు నుండి మాత్రం 3 రాజధాని అమరావతి రాజధాని కోర్టు చెప్తుంది. సో ప్రజలు దీని మీద ఇంపాక్ట్ చూపుతుందా ఓటర్ల పైన మాకు రాజధాని విషయంలో? మనం కూడా జనంతో లాస్ట్ టైం మూడ్ ఆఫ్ ఏపీలో ఇంటరాక్ట్ అయినప్పుడే అమరావతి ఉండాలనే దాని మీద మెజారిటీ ఒపీనియన్ ఉంది, అమరావతి ఉండాలనే విషయంలో. అది ఏ పార్టీ అయినా కానీ మనకు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా ఒక క్యాపిటల్ లేకపోవడం అనేది ఎంత విచారకరమైన అంశం. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళ తర్వాత ఒక హెడ్ క్వార్టర్ లేకపోవటం. అయితే దీన్ని ఎట్లా చూస్తారంటే వైజాగ్ పీపుల్కి ఏమో వైజాగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కర్నూలులో కర్నూలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఒక విభజన కనపడుతుంది, టీడీపీ వస్తే అమరావతి సెటిల్ అవుతుంది, ఓకే, జగన్ వస్తే వైజాగ్ సెటిల్ అవుతుంది. ఈ విషయంలో మాత్రం జనం క్లారిటీగా ఉన్నారు. అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది చెప్తున్నారంటే జగన్ మరోసారి కనుక ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో వ్యాపారవేత్తలు ఎవడు ఉన్నాడు, అందరూ వచ్చి హైదరాబాద్ సెటిల్ అవుతారు, హైదరాబాద్లో మళ్ళీ భూముల ధరలు పెరుగుతాయి, ఇంకా కొనుక్కోలేని పరిస్థితి పోతాం మనం అనేది ఇప్పుడు టాపిక్ నడుస్తుంది. ఒకవేళ చంద్రబాబు వచ్చిన అనుకోండి మళ్ళీ పెట్టుబడి అంతా అమరావతి పోతుంది, అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములకి ఇప్పుడు ఒక్కొక్క భూమి వాల్యూ 4 కోట్లు అవుతుంది అని కొనుక్కుంటే 40 లక్షలకు ఎకరం కొనేటోడు కూడా లేడు రీసేల్కి ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు అమరావతి విషయానికి వీడికి కొన్నది ఏంది మరి 2 కోట్లు పెట్టి కొని 4 కోట్లకు అమ్దామని కొన్నాడు, 2 కోట్లకు కూడా ఇచ్చిన రేటుకు కూడా కొనేటోళ్ళు లేడు ఇప్పుడు అక్కడ ఈ డిస్ప్యూట్ వల్ల. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు వస్తేనే ఈ అమరావతి చుట్టుపక్కల జరిగిన పెట్టుబడులు కానీ ఆ భూముల సేకరణ కానీ రైతుల అంశం కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఎవరైతే అక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని అందరు దిగారో వాళ్ళందరూ చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా ఓవరాల్గా కూడా అమరావతిని రాజధానిగా ఈ పార్టీకి ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది అనే అభిప్రాయం ఎక్కువ ఉంది. సో ప్రత్యేక హోదా అంశం మాత్రం గత ఎన్నికల్లో జగన్ ప్రధాన అస్త్రంగా వాడాడు, ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా వెళ్ళారు. గెలిచిన తర్వాత మాత్రం అంశం మొత్తం పక్కకి అయిపోయింది, అసలు ఆ టాపికే లేకుండా అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు కానీ షర్మిల కానీ మళ్ళీ చిన్నగా ఈ ఒక టాపిక్ బయటకు వస్తుంది. ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతుంది? జనం కూడా మర్చిపోయారండి ప్రత్యేక హోదా విషయాన్ని నిజంగా చెప్తున్నా నేను. ఎందుకంటే రేపు జూన్తోనే ఉమ్మడి రాష్ట్రం కూడా అయిపోతుంది, ఉమ్మడి రాజధాని కూడా హైదరాబాద్ అయిపోతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయమని రాజకీయం చేద్దామని వైసీపీ వాళ్ళు కేసీఆర్కి ఉపయోగపడేట్టుగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే రేవంత్ రెడ్డి వచ్చాక దీన్ని ఎక్స్టెన్షన్ అయింది కనుకనే అని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయించాలి, టీఆర్ఎస్కి అనుకూలంగా వేయించాలని వైసీపీ టీఆర్ఎస్ కలిసి ఏదో ప్లాన్ చేసినాయి. సో ప్రత్యేక హోదా అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయంగా 2019 ఎన్నికల్లో గుర్తుపెట్టుకున్నారు, కానీ 24కి వచ్చేసరికి అది అసలు హోదా అంశం కంటే కూడా రాజధాని అంశం ఒకటే బాగా ఉన్నది. మిగతాదంతా ఎక్కడికక్కడ లోకల్ సమస్యలు. ఇప్పుడు పోలవరం అది సాగుతూనే ఉంది ప్రాజెక్టు, ఇక మిగతా ఇండస్ట్రీస్ ఏది కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయము ఇట్లా కొన్ని కామన్ ఇష్యూస్తో పాటు లోకల్ ఇష్యూస్ కొన్ని. అంటే డెవలప్మెంట్ మీద చర్చ చేసే వాళ్ళందరూ ప్లస్లు మైనస్లు మాట్లాడుతున్నారు. సంక్షేమం మాత్రమే నమ్ముకొని ఉంటే సర్లే మా బిడ్డ జగన్ మళ్ళీ వస్తేనే ఇస్తాడు అనే దాంట్లో ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది, మరి జగన్ రాకపోతే రావా ఈ పైసలు అంటే కొన్ని సంక్షేమ పథకాలను ఎవరైనా కంటిన్యూ చేయాలి, ఎవరు ఆపలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆపలేకపోతుంది, పేరు మారుతుంది తప్ప వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు అక్కడ ఉన్న ఆలోచన ప్రకారం జనం మూడు ప్రకారం అయితే ప్రత్యేక హోదా పేరు మీద ఎజెండాగా పెట్టి ఎన్నికలు చేసే అవకాశం అయితే లేదు. ఎంతో కొంత రాజధాని అంశాన్ని ఎజెండా పెట్టి చేసినా వర్కౌట్ అవుతుంది, కానీ ప్రత్యేక అంశాన్ని అసలు ఎందుకంటే ప్రత్యేక ఇవ్వాల్సిన హోదా విషయాన్ని బీజేపీ వచ్చి మాట్లాడినా ఎవరు నమ్మడు. ఇన్ని రోజులు 5 ఏళ్ళ నుంచి సైలెంట్గా ఉన్న జగన్ మాట్లాడినా ఎవరు నమ్మరు. సో చంద్రబాబు లాస్ట్ టైమే బీజేపీతో పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చాడు కనుక ఆయనకు రికార్డు ఉంది ఆ విషయంలో. సో ఏ రకంగా చూసుకున్నా ఈ రోజు హోదా అనేది అది పెద్ద అంశమే కాదు, వన్ ఆఫ్ ద ఇష్యూ అయి కావచ్చు, కానీ అదైతే మేజర్ ఇదైతే కాదు. సో మీరు ఇంతకుముందు సందర్భాన్ని గుర్తు చేశారు. అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనిది ఈ వైసీపీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చింది రాజధాని అంశం. హైదరాబాద్ రాజధానిగా ఉండాలని ఒకరన్నారు,
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలవాలని ఒకరన్నారు వైసీపీ నుండి. ఏంది ఈ టాపిక్ ఈ టైంలో ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేసీఆర్ని బాగు చేయడానికి, కేసీఆర్ పడిపోయిన కేసీఆర్ ప్రెస్టేజ్ నిలబెట్టి Sentiment లేపడానికి. ఆయన జాకీలు పెట్టి లేపడానికి చేసిన ప్రయత్నం తప్ప ఓకే ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలవటం అనేది జరగదు. ఓకే. మళ్ళీ కేంద్రం పూనుకొని బలవంతంగా చట్టం చేస్తే తప్ప జనం అయితే ఎవరు జనాలు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. ఇంకోటి మీకు అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజలు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? మాక్సిమం 6 నెలలు ఉండి మళ్ళీ తట్టపుట్ట సర్దుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి పడ్డారు. ఓకే. సో అక్కడ ఇంక ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తులు ఉన్నోళ్ళు, బిజినెస్ ఉన్నోళ్ళు తప్ప ఈ నుంచి వలసపోయిన వాళ్ళు ఎవరు, హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు ఎవరు అటు సెటిల్ కాలేకపోయారు. 6 నెలల కంటే ఎక్కువ లేకపోయారు, మళ్ళీ వచ్చేసారు. సో అందుకని ఇప్పుడు అసలు ఇక మళ్ళీ హైదరాబాద్ 2 రాష్ట్రాలు కలవటం అనేది అసలు అది జీరో పెడితే రాజధానిగా హైదరాబాద్ ఇంకెందుకు కంటిన్యూ చేయాలి చెప్పండి? 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది. 10 ఏళ్లలో చంద్రబాబు ఒకసారి సీఎం, జగన్ ఒకసారి సీఎంగా ఉన్నారు. మీరు ఎన్నడన్నా మా ప్రత్యేక హోదా కానీ లేదంటే విభజన చట్టంలోని అంశాల అమలు కోసం ఎన్నడన్నా పోయి మరి మోడీ ముందర ధర్నాకో దీక్షకో కూర్చున్నారా? మీరు చేసిన ఎఫర్ట్స్ ఏంది? ఎవరి సమస్య వాళ్ళకి. ఇప్పుడు ఈయనకో కేసు ఉంటుంది, ఆయనకో కేసు ఉంటుంది. ఆయన ఉత్తిగా 26 రోజులు జైల్లో పెడతారు, ఈయన నాకు 6 నెలలు ఏమో జైలు నుండి ఏం లేదని బయటకు వస్తాడు. సో అందుకనే ఇప్పుడు మీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో మీరు ఏమాత్రం కొట్లాడారు? మీరు ఏం సాధించారు కేంద్రంతో? ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు, ఆయనైనా మీరైనా ఇద్దరు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. మీరు ఇప్పుడు తమిళనాడు కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడుతుంది, బెంగాల్ నిలబడుతుంది, మన కేరళ నిలబడుతుంది, వచ్చేదాకా హక్కుల దగ్గర కొట్లాడతారు. మరి ఈ రాష్ట్రంలో మీరు ఇద్దరు సీఎంలు మీ అవసరాల రీత్యా పోయి దండం పెట్టి వచ్చారు తప్ప ఎన్నడూ కొట్లాడారు మీరు? ఈరోజు కొత్తగా మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల గురించి అయితే ఇందులో వైసీపీ చేసేది మాత్రం కేవలం మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడటానికి. ఇప్పుడు కేసీఆర్ చూసారా, రేవంత్ రెడ్డి గెలవంగానే ఆంధ్ర ప్రజలు వచ్చి మళ్ళీ కలుపుమని అంటున్నారు, అందుకే మనమే ఉండాలని చెప్పుకోవడానికి పనికొస్తుంది ఇది. ఓకే. అంతకుమించి ఏం లేదు. సో రేవంత్ రెడ్డి ఎలక్షన్లో అక్కడ ఏపీకి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాని ఇంపాక్ట్ ఎవరిపైన పడే అవకాశం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 4 ఓట్లు పెరుగుతాయి తప్ప సీట్లు రావు. వేరే వాళ్ళని ఓడించి కింద సెమ్మిన్ బొమ్మిన్ చేసేంత పరిస్థితి అయితే ఉండదు. ఓడించే పరిస్థితి లేదా? లేదు. ఓటు చీల్చే పరిస్థితి. ఓట్లు చీల్చడంలో కూడా అంటే ఓట్లు చీల్చడం అనేది జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 100 ఓట్లు వస్తే దాంతో నేను లాభం లేదు కదా. ఓకే. ఓకే. ఓట్లు చీలికంటే ఎట్లుండాలంటే అవతల గెలుపోవటం డిసైడ్ చేసేటట్టుగా ఓట్లు చీలినప్పుడే. మన బీఎస్పీ తెలంగాణలో పోటీ చేసింది, అన్ని చోట్ల 4,000 నుంచి 5,000 ఓట్లు. సూర్యాపేటలో 13,000 ఓట్లు. అట్లా చెప్తున్నా, 13,000 ఓట్లు కనుక అవి కాంగ్రెస్ పడి ఉంటే సగం పడ్డా ఆడ కాంగ్రెసే గెలిచేది, నల్గొండ అంతా స్వీప్ అయ్యేది అట్లా. సో అందుకనే ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాత కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అయ్యి గతంలో కాంగ్రెస్లో జగన్ దగ్గర పోయి అక్కడ ఇమడలేక బయటకు వచ్చి షర్మిలతో కలిసిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలు ఇంపాక్ట్ చేస్తారు, కొన్ని ఓట్లు వస్తాయి. దానికి రేవంత్ రెడ్డి ప్రచారం కూడా అది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత గురువు అయినా ఈ రోజు పోయి చంద్రబాబు ఓటేయమని చెప్పే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉండడు. అది వాళ్ళకి ఎథికల్గా సాధ్యం కాదు, టెక్నికల్గా సాధ్యం కాదు, రాజకీయంగా సాధ్యం కాదు. అన్లెస్ అంటిల్, ఎందుకంటే మీకు చంద్రబాబు పోయి బీజేపీ శరణ్ కొడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చి చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. సో ఎన్డీఏ కూటమి అనేది 2 వేరు కనుక ఇక క్లియర్ కట్గా రేవంత్ రావాలి, కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ కోటేస్తే రాజశేఖర రెడ్డి రాజ్యం వస్తుందని చెప్పాలి, అంతకుమించి వేరే ఏం లేదు అక్కడ. సో లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా షర్మిల ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది, పీసీసీ అధ్యక్షురాలైంది, వరుసగా సభలు సమావేశాలతో అన్నను టార్గెట్ చేస్తూ ప్రధానంగా మాట్లాడుతుంది. సో ఎట్లా ఉండబోతుంది అసలు ఈ రాజకీయాలు? నాకు తెలిసి పార్టీలో జాయిన్ అయిన వారం రోజులకే అధ్యక్షులైన చరిత్ర ఒక షర్మిలకే ఉండొచ్చు. ఎవరికి ఈ రాజకీయ, నేనైతే 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నది. జాయిన్ ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, 2-3 ఏళ్ళు పట్టింది కదా ఒరిజినల్ ప్రెసిడెంట్ కావడానికి, 2-3 ఏళ్ళు పట్టింది. సో అంతే షర్మిల గారి వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఆమెను ఇప్పుడు తెచ్చారు, ఏంది ఆమెను తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది, ఇవి కొంచెం క్లియర్గా ఆలోచిస్తేనే ఇవి అర్థమవుతాయి. ఎందుకంటే షర్మిల వస్తే జగన్ సంబంధించిన ఓట్లని దేన్ని చీల్చాలా, పాజిటివ్ ఓట్లను చీల్చాలా, నెగిటివ్ ఓట్లను చీల్చాలా. నెగిటివ్ ఓట్లను చీల్చుకోవడానికి ఆల్రెడీ బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. మరి ఈమె కూడా నెగిటివ్ ఓట్లను చీల్చింది అనుకోండి, పెద్ద లాభం ఏమి ఉండదు. ఈమె ఎవరిని జగన్కు అనుకూలంగా పడే ఓట్లలో చీలిక తెచ్చినప్పుడు మాత్రమే షర్మిల సక్సెస్ అయినట్లు లెక్క.
ఇప్పుడు జగన్కు క్రిస్టియన్లు ఓట్లు వేస్తారు అనుకుందాం, ఆ క్రిస్టియన్ ఓట్లలో చీలిక పెట్టి అవి కాంగ్రెస్కి వేయించుకోగలిగితే అప్పుడు జగన్ క్యాండిడేట్ బదులు కూటమి క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ. ఓకే. ఈమె కూడా పోయి అదే యాంటీ ఓట్లను తన వైపు తిప్పుకుంది అనుకోండి, జగన్ ఓట్లు జగన్ కుండా కదలకుండా అలాగే ఉంది అనుకోండి, ఏం లాభం లేదు. సో అందుకనే షర్మిల గారి ప్రభావం ఉంటుంది, అసలు ఉండకుండా ఉండదు. అది కూడా సమస్య ఇక్కడ ఏంటంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ అలా అవుట్ బరస్ట్ గా మాట్లాడేస్తుంది. అది మరి అది అది వాస్తవాన్ని నేను చెప్పిన కదా, అసలు ఏపీలో ఉండే కుటుంబ రాజకీయాల్లో షర్మిల మాట్లాడింది కూడా తన సొంత కుటుంబ అంశమే. మీ ఆవిడని అడుగు, మా వదిని అడుగు అనే స్థాయిలో ఆమె కూడా కుటుంబ సభ్యుని దాంట్లోకి దించి మాట్లాడాల్సినంత అవసరం లేకుండే. అవి ఫ్యామిలీ అఫైర్స్, అవి అక్కడే ఉంచుకుంటే బాగుంటుంది, రాజకీయాలకు ముడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ జగన్ కూడా షర్మిల మీద మాట్లాడిస్తున్న వ్యక్తులు కూడా కుటుంబ విషయాలే మాట్లాడుతున్నారు. సో ఇది ఇంకా ప్రమాదకరం. ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేసేవాళ్ళు షర్మిల రాజకీయంగా ఏం చేస్తుందో చేయలేదో మాట్లాడితే బెటర్, కానీ షర్మిల అన్నకి మోసం చేసి వచ్చిందో, అమ్మని పట్టించుకోవట్లేదో, ఇవన్నీ ఎవరికి కావాలి ఈ విషయాలు? క్యాస్ట్ అటువైపు మతము, అటువైపు నుంచి ఇటువైపు. అంటే అసలు ఒక దశలో క్రిస్టియన్ ఓట్లన్నీ మా అనిల్ వల్లనే పడ్డాయి అప్పుడు వైసీపీకి అని చెప్పే స్థాయికి వీళ్ళు వచ్చారు. సో ఏ రకంగా చూసుకున్నా ఇది షర్మిల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది నెగిటివ్ ఓటింగా పాజిటివ్ ఓటింగ్ ఆమె తీస్తుందా, అసలు ఈమె రాక వెనుకనే ఏదైనా కుట్ర ఉందా? ఎందుకంటే మనకు ఆర్ఎస్పీ కుట్ర చాలా లేటుగా బయటపడ్డది, 3 నెలల తర్వాత. కుట్రనే నా దృష్టిలో అయితే కుట్రనే. నేను ఆల్రెడీ సోషల్ మీడియా వేదిక కూడా పెట్టిన, ఇది మోసం, పచ్చి మోసం. మీలాంటి యువకులు లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పీచ్లకు. యాంటీ కేసీఆర్కి వ్యతిరేకంగా నిరుద్యోగులందరూ ఎందుకు ఓటేశారు? మీరో వైపు, మురళీ వైపు, ప్రొఫెసర్ అరగోపాల్ ఒక వైపు, ఇట్లా మేధావులు తెలంగాణ సివిల్ సొసైటీ అంతా మాట్లాడినందువల్ల కదా ఇవాళ కేసీఆర్ ఓడిపోయిండు. అంటే ఇవాళ అవన్నీ అబద్ధాలన్నా? ఇప్పుడు ఒక్కటే విషయం చెప్పాలి, కాళేశ్వరం విషయంలో బీఎస్పీ స్టాండ్ చెప్పాలి. మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ చెప్పింది, మరి చెప్పాలి కదా. 50 రూపాయలు దొరికే వస్తూ 150 రూపాయలు కొన్నాక 100 రూపాయలు ఎవడు మింగినట్టు? సో అందుకనే ఖచ్చితంగా ఇది షర్మిలది కూడా ఎలక్షన్ తర్వాత పోస్ట్ మార్టంలో తేలుతుంది. ఆమె నిజంగా అన్నని కాపాడటానికి వచ్చిందా, అన్నని కూలగొట్టడానికి వచ్చిందా అన్నది కూడా తెలవాలంటే మళ్ళీ మనం ఒక ఎన్నికలు 3 నెలల తర్వాతనే మాట్లాడుకోవాలి ఆ విషయం. సో ఇప్పుడు పొత్తు ప్రధాన అంశంగా చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. దాదాపు టికెట్ల పంచాయి అన్నీ కూడా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. దీని ఇంపాక్ట్ మహాకూటమి వైపు ప్రజలు ఉండబోతున్నారా, లేకపోతే జగన్ నేను ఒక్కడే ఒంటరిగా ఉండిపోయాననే చెప్తే అటువైపు ఉండే అవకాశం ఉందా? అంటే వాస్తవానికి ఇప్పటి వరకు పొత్తు అంటే టీడీపీ జనసేన అనే చర్చనే ఉంది. బీజేపీతో పొత్తు అనేది చదువుకున్న సెక్షన్లలో ఉంటుంది కానీ కింది లెవెల్లో ఏముండదు. ఎందుకు ఉండదంటే బీజేపీ పర్సెంటేజే అరౌండ్ 1% మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక విషయం ఆలోచించండి, 1% కూడా లేని బీజేపీ వెనకాల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు పోతున్నారు? ఇప్పుడు మీకు తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే 3% ఓటింగ్ ఉందనుకుంటే పొత్తు పెట్టుకుంటే ఆ 3% ట్రాన్స్ఫర్ అవుతుందని పోవచ్చు. బీఎస్పీకి పెట్టుకుంటే ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు వస్తాయంటే పోవచ్చు. ఇప్పుడు ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులకు కూడా కొన్ని జిల్లాలో ఎంతో కొంత బలం ఉంటుంది, ఎంతో కొంత అస్సలు లేకుంటే ఉండదు. వాళ్ళు కూడా కార్మిక పోరాటాలు చేసిరు, వైజాగ్లో కానీ విజయవాడలో కానీ కార్మిక పోరాటాలలో లెఫ్ట్ పార్టీలు ముందు ఉంటాయి. అట్లాంటిది ఏమీ లేకుండా 1% కూడా లేని బీజేపీ చుట్టూ ఈరోజు టీడీపీ జనసేన పోవటం వెనకాల ఫస్ట్ థ్రెడ్ ఏమో జనసేన. పవన్ కళ్యాణ్కి బీజేపీని వదిలిపెట్టి వచ్చే ఉద్దేశం లేదు. బీజేపీ కావాలి, ఆయనకి ఇద్దరు కావాలి ఒకటేసారి. ఇలా లడ్డు కావాలని ఆయనట్టు ఉంది ఆయన పరిస్థితి, అటు ఇటు 2 వైపులో చూస్తుంటాడు. సో ఇవాళ ఆయన బలవంతం మీదనే చంద్రబాబు బీజేపీ దగ్గర పోయినాడు. ఇంకోటి రెండోది ఏంటంటే రేపు ఎన్నికల టైంలో కనుక బీజేపీ మీకు ఎంత కాదనుకున్న ఎలక్షన్ కమిషన్ ఎంతో కొంత ప్రభుత్వ హింట్లోనే పనిచేస్తుంటుంది కనుక, ఎందుకంటే అది ప్రూవ్ అయిన విషయం చాలా సందర్భాల్లో. రాజ్యాంగ వ్యవస్థలు కూడా ప్రభుత్వం ఎంత ఇండిపెండెంట్ అని చెప్పుకున్నా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయి పనిచేసిన సందర్భాలు కనపడుతుంది. సో రేపు కనుక ఎలక్షన్ కమిషన్ జగన్కి అన్ని రకాలుగా సహకరించింది అనుకోండి, ఇంకా చంద్రబాబు ఏం చేసినా గెలవలేడు ఈ ఎన్నికల్లో. అదే బలం కనుక చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ రూపంలో వస్తే కనుక ఖచ్చితంగా జగన్ని ఎంతో కొంత ఎదుర్కోవడానికి ఉంటుంది. అయితే బీజేపీకి ఏంటంటే సతీష్ గెలిచినా కృష్ణ గెలిచినా ఒకటే, బీజేపీకి ఇద్దరు బీజేపీ మనుషులే, వాళ్ళకేం ఫరక్ పడదు. సో ఎవరు గెలిచి వచ్చినా వీళ్ళు వెంటనే దగ్గర తీసేసుకుంటారు, వాళ్ళ ఎంపీలను తీసుకుంటారు, ఆడ గవర్నమెంట్లో కలుపుకుంటారు, పెద్ద విషయం కాదు. సో అందుకనే ఇది ఒక గేమ్ ఈ పర్టికులర్గా ఈ పొత్తు అనేది. అయితే ఈ పొత్తులలో కూడా చంద్రబాబు ఒంటరిగా పోయే సాహసం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే చంద్రబాబు సింగిల్గా పోతే ఖచ్చితంగా జగన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సింగిల్గా పోతే
కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తోడవుతాడో అప్పుడు జగన్ థ్రెట్ అవుతుంది. ఓకే. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తేనే జగన్ ఓడించగలుగుతారు, అందులో అసలు ఇక వేరే అనుమానమే లేదు. పవన్ కళ్యాణ్ సింగిల్గా పోయినా నష్టపోతాడు, ఓకే. చంద్రబాబు సింగిల్గా పోయినా నష్టపోతాడు. ఓకే. ఇప్పుడు ఇంకొకరు యాడ్ అయ్యారు, అది ఎట్లుంటుంది? అది ఇప్పుడు బీజేపీ వల్ల ఎంతో కొన్ని 4 సీట్లు టీడీపీకి తగ్గడం తప్ప ఉపయోగం ఏం లేదు అది. ఎందుకంటే 6 అసెంబ్లీ 5 పార్లమెంట్ అడుగుతున్నారు. సో పార్లమెంట్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎవరికి సంబంధం, అవన్నీ పోయి బీజేపీ ఖాతాలనే పడతాయి. కానీ అసెంబ్లీ విషయానికి వస్తే 175లో 24 ఇచ్చిండి, ఇప్పుడు 6 ఇస్తే 30 పోతాయి. 175లో 30 పోతే 145. ఈ 145లో అందరూ సిన్సియర్గా పనిచేసే నాయకులు దొరకాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకాలి, ప్రజల్లో వ్యతిరేకత లేనివాడు దొరకాలి. పైగా అన్ని చోట్ల మళ్ళీ జనసేన బీజేపీ ఓట్లు టీడీపీకి పడాలి. మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద పార్టీ కింది పార్టీకి చిన్న పార్టీకి ఓట్లు వేస్తే కానీ చిన్న పార్టీ పెద్ద పార్టీకి ఓట్లు వేయదు. ఓకే. మనం ఓట్లు వేయరంటే 100% షేర్ కాదు. ఓకే. ఈరోజు కూడా కాపులు ఏంది మేము ఓట్లేసి కమ్మోని సీఎం చేయాలా, మా ఓటు సీఎం కాకుండా అని మాట్లాడుతున్నారు. ఓకే. అదే కమ్మోళ్ళు కాపులు పోటీ చేసిన దగ్గర పోయారు అనుకోండి, వీడి ప్రచారంలో ఇంత డ్రామా చేస్తారు, వీడు ఎమ్మెల్యే కలిస్తే మన ఇంట్లో కూడా రానేయడాన్ని వీడికి కక్ష పెట్టుకుంటాడు. సో ఏ రకంగా చూసినా ఒక డేంజర్ పొత్తు అనేది నడుస్తుంది. అంత సాఫీ పొత్తు ఏం కాదు ఇది, ఎందుకంటే ఓట్ షేరింగ్ జరగాలి. ఇప్పుడు ఈ రోజు వరకు జనసేన 5 అభ్యర్థులు ప్రకటించింది, ఇంకా 19 మందికి అభ్యర్థులే లేరు. అవును. సరే, ఈ నేపథ్యంలో జనసేన పొత్తు టీడీపీ తర్వాత కూడా సొంత పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, కొంతమంది పార్టీ మారారు. ఇక క్యాడర్ అయితే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా జనసేనాని అలా అధ్యక్షుని కూడా టార్గెట్ చేస్తూ విమర్శించిన పరిస్థితి ఉన్నది. అది ఇట్లాగే ఉంటుందా, కొన్ని కొలిక్కొచ్చే అవకాశం? అంటే మీకు నేనేమంటే మన బలం ఎంతో మనం అంత డిమాండ్ చేసినప్పుడు ఎవరికైనా అవతలకి కూడా మాట్లాడటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కిలో గోధుమ పిండి ఇచ్చి 1000 పూరీలు చేయమంటే అవుతుందా? ఓకే. ఎన్ని అవుతాయో అన్నీ అవుతాయి, 100 అవుతాయి, 1000 కావు. జన సైనికుల పరిస్థితి కూడా ఏంటంటే మన బలం చూసుకోకుండా మనం 70 స్థానాల్లో పోటీ చేయాలి, మనం ఫస్ట్ 2 ఏళ్ళు మనమే సీఎం ఉండాలి, ఇంకా మన కాపులు ఎప్పుడు సీఎం అవుతారు. కాపులు ఎప్పుడు ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం ఉన్నారు. మీరు కాపులు మొత్తం ఏపీ రాజకీయాలను ఎప్పుడు మొత్తం హోల్లో పెట్టుకున్నారు. మీరు కొన్ని ఉద్యమాలు చేశారు, కాపుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో చేశారు. ఆ కాపు లీడర్లు కూడా పక్కోడి కంటే ముందు సొంత లీడర్లే మన లీడర్ని తిడుతుండే, కాపు నాయకుడిని. బయటోడు ఎవడో తిట్టాల్సిన అవసరం లేదు. అర్రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం చాలు పవన్ కళ్యాణ్కి రోజు ఇట్లా ఎర్తు పెట్టడానికి. సో అంతే, కాపులకు సీఎం కావాలంటే తప్పు లేదు, కానీ ఆ రకమైన రాజకీయ వర్క్ ఎవరు చేశారు? ఇప్పుడు మీ ప్రతినిధిగా ఒక పవన్ కళ్యాణ్ వచ్చాడు, మరి ఆయన ఉన్నంతలో జగన్కి చేతుల్లోకి మళ్ళీ అధికారం పోకుండా ఉంచితే బెటర్ అన్న ఆలోచన చేస్తున్నారు కదా. అది చేయకుండా ఎంతసేపటికి మనమే తిట్టుకోవడం వల్ల కాపులకు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో అందుకనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కాపు నాయకునిగా గుర్తించడానికి కొంతమంది అయితే కాపులు మొత్తం జనసేనకు ఓటేస్తారంటే నేను కూడా ఏం నమ్మను. ఓటేస్తే ఆయన గెలిచేవాడు కదా. ఆయన గెలవటం కాదు, ఇప్పుడు కూడా వేయరు, అప్పుడే కాదు, ఈసారి కూడా కాపులు మొత్తం ఏమి వేయరు. ఎందుకంటే బీసీల్లో ఒక సెక్షన్ని వైసీపీ కూడా గుంజుకుంది. వైసీపీలో కూడా బీసీ మద్దతుదారులు ఉన్నారు, అందులో ఖచ్చితంగా కాపు మద్దతుదారులు కూడా ఉన్నారు. సో అందుకనే కాపులందరూ ఓటేయరు కనుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా పెరుగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటంటే ముందు జగన్ ఆపుదాం, మనమే ఇప్పుడే సీఎం అనాలి, మనకే 100 సీట్లు కావాలి, 50 సీట్లు కావాలంటే ఇప్పుడు రాజకీయం అట్లా ఈ ఎలక్షన్కి అట్లా సాధ్యం కాదు. ముందు గవర్నమెంట్లోకి వెళ్ళిపోయో గవర్నమెంట్ మనం అనుకున్న గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ టైంకి జగన్ రాకుంటుంటానికి రావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ అందులో మనం కూడా ఇన్వాల్వ్ కావాలనేది పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆలోచన. సో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితేంది, అభిరామ జోగయ్య గారు ఇద్దరు కూడా వైసీపీలోకి జాయిన్ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు చర్చల ప్రక్రియ కూడా అయిపోయింది. సో కాపు ఓటు బ్యాంక్ ఏమన్నా మళ్ళీ వైసీపీకి పూర్తిగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది? అయితే ఏంటంటే ఆల్రెడీ జోగయ్య గారి కొడుకు జాయిన్ అయ్యారు, టికెట్ కూడా అనౌన్స్ చేశారు వైసీపీ నుంచి. నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం జాయిన్ అవుతున్నారు, ఆల్రెడీ టాక్స్ కూడా అయిపోయినాయి. సో ఈ ఇద్దరు కాపు నాయకుల చేతిలో ఎంత కాపు ఓటింగ్ ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రభుత్వంలో చేరుతాడు, డిప్యూటీ సీఎం అయినా ఉండొచ్చు అన్న అవకాశం ఉన్నోనే విమర్శించకుండా వదిలిపెట్టట్లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనించండి, వైసీపీ కూడా కాపు లీడర్లని పక్కా టార్గెట్ చేస్తుంది. పక్కా కాపు లీడర్ని టార్గెట్ చేసి కాపు లీడర్తోనే విమర్శలు చేయటం మొదలుపెట్టించింది ఒకటి. రెండోది, కాపులు కూడా 100% జనసేన వైపు టీడీపీ వైపు కూడా లేరు. వాస్తవానికి టీడీపీ ఒకప్పుడు బీసీ పార్టీ, ఇప్పుడు మళ్ళీ అంతా బీసీలు కూడా టీడీపీ వైపు లేరు. ఏది గతంలో ఉన్నంత
ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఉన్న బీసీలు ఇవాళ టీడీపీ వైపు లేరు. ఓకే. సేమ్ టైంలో బీసీలలో కూడా ఒక స్ప్లిట్ వచ్చింది. బీసీలు ఈరోజు వైసీపీకి కూడా ఓటేస్తారు. ఎందుకంటే మీకు సంక్షేమ పథకాల లబ్ధిదారులు మీకు ఆ పర్సంటేజ్ ఉన్నారు. వాళ్ళు ఏమంత ఈజీగా వైసీపీని వదిలేయరు. సో ఏ రకంగా చూసుకున్నా కాపు ఓటర్ అనేవాడు 100% ఈ పార్టీకి ఉంటాడు, ఇటువైపు ఉంటాడు అనేది గ్యారంటీ లేదు. అది పవన్ కళ్యాణ్ కూడా ఆ నమ్మకం లేదు, చంద్రబాబు కూడా ఆ నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఓట్లని ఇటువైపు సెక్యూర్ చేసుకుంటే, జగన్ వైపు పోయే ఓట్లను తగ్గించుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కుల పెద్ద చెప్తే ఓటర్లు వినే పరిస్థితి ఇప్పుడు ఉన్నదంటారా? లేదు, అంటే ఈ పర్టికులర్ పరిస్థితిలో అయితే లేదు. అసలు గతానికి ఒక 25 ఏళ్ల క్రితం రాజకీయాలకి ఇప్పటికీ ఆ తేడా ఉంది. మనకి గతంలో మన చిన్నప్పుడు ఈ వార్డులో ఓట్లు ఎవరికి పడతారంటే లెక్కేసి చెప్పేవాళ్ళు. మన పెద్దోళ్ళు కూర్చొని ఇగో సాకలలో 4 మనకే, మంగళోళ్ళే 3 మనకే, రెడ్డోళ్ళే మనకు రావు, బాపనోళ్ళు ఇటే వేస్తారు, కోంటోళ్ళు అట్టేస్తారు అని చెప్పగలిగే పరిస్థితి ఉండే ఒకప్పుడు రాజకీయం. ఇవాళ ఒక ఇంట్లోనే 4 ఉంటే ఎవరికి వేస్తారో తెలియదు. భార్య వేసిన పార్టీకి భర్త వేస్తున్నాడు, భర్త వేసిన పార్టీకి భార్య దగ్గర డబ్బులు అందరు చేసి సమన్యాయం కూడా చేసారు. నువ్వు ఆయనకే నేను ఈయనకేస్తే అందరు డబ్బులు ఇచ్చిపోయారు కదా. సో అందుకనే ఇప్పుడు ఏదో అప్పట్లో మన మహారాష్ట్రలో ఆయన ఎవరు థాకరే శాసించినట్టుగా ఆనా అని చెప్పి మనం అందరం ఇలా కోటేయాలంటే వేసే పరిస్థితి లేదు. సో అందుకనే ఈ పర్టికులర్ కాపులు మాత్రం అట్లా ఒక సింగిల్గా ఒక తాటి మీద లేరు, వేయరు కూడా. సో వైఎస్ వివేక హత్యాహంశం మాత్రం లాస్ట్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఇటు జగన్ వాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. విచారణ ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా సాగింది. మళ్ళీ అంశం తెరపైకి వస్తుంది. వైఎస్ సునీత రూపంలో అయితేంది, ఆ సాక్షులు చెప్పిన సమస్య అయితేంది, అలాగే హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారం అయితేంది. ఈ పరిణామాలు వరుసగా ఇప్పుడు షర్మిల కూడా దీనిపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బాబాయ్ అంశం జగన్కు థ్రెట్ అయినా ఉండే అవకాశం ఉందా? అంటే ఇది కొంచెం ఎలక్షన్ క్యాంపెయిన్కి అయితే పనికొస్తుంది రాజకీయంగా. మొత్తం దాన్ని చూసే ఓటు మారిపోతుంది, కడపలో రాయలసీమ ఓట్లలో వస్తుందని కూడా అనుకోలేదు. కడపలో ఏ జిల్లాలో ఫ్యాక్షనిజం లేదు ఇన్ని రోజులు. ఈ పలానా జిల్లాలు ఉంది, పలానా జిల్లాలో రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో ఫ్యాక్షనిజం లేని జిల్లా ఏది? అట్లంటే ఫ్యాక్షనిజం కానీ ఇట్లాంటి హత్య రాజకీయాలు కానీ అనేది అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే రాయలసీమ రెడ్లలో ఇంకా జగన్ మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా రెడ్లకు వచ్చినంత కోపము మిగతా చిత్తూరు, కడప, అనంతపురం ఈ రెడ్డిలకు రాలేదు. వస్తుంటే జగన్ ఈ పాటికి ఎప్పుడో చేతులు ఎత్తేసేవాడు, రాలేదు అట్లా. సో ఈ ఒక్క అంశం ఏంటంటే రాజకీయంగా మాట్లాడటానికి పనికొస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం రాగానే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో ఉన్నావు అని అంటారు. చంద్రబాబు విషయం రాగానే ఎన్టీఆర్కి వెన్నుపోటు అంటారు. రేపు జగన్ విషయం రాగానే బాబాయ్ని చంపించింది అంటారు. అట్లా మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప ఒకప్పుడు ఎన్నికల పైన కూడా ప్రభావం పడ్డాయి కదా, అది ఉన్నది. ఈసారికి ఈ ఎలక్షన్ మళ్ళీ అంత లేదు. నేను ఏంటంటే ఈ ఎలక్షన్లో హత్య రాజకీయాలు ఎజెండా కాదు, ఒక్కటే ఎజెండా, అభివృద్ధి సంక్షేమమా. అభివృద్ధి అయితే బాబుని కోరుకోవాలి, సంక్షేమం అయితే జగన్ కోరుకోవాలి. అయితే అభివృద్ధి ప్లస్ సంక్షేమం కావాలనే స్లోగన్ తెస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ విషయంలో కొంచెం షర్మిల మాట్లాడితే కొంచెం జనం అటెన్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. అయితే ఆమె కూడా మరి జరిగినప్పుడు ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే మాట్లాడుతుంది ఈ విషయాలన్నీ. అప్పుడు కూడా మరి ఆమె ఈ విషయం నిరసన వ్యక్తం చేసిందా, ఇంటర్నల్గా చేసిందా లేదన్నది ఎక్కడ బయటికి అయితే రిపోర్ట్ రాలేదు. అంటే ఈమెకు నిజంగా బాబాయ్ హత్య మీద అనుమానం ఉంటే ఆ రోజే బయటకు వచ్చే చెప్పేయాల్సి ఉండే. ఈవెన్ సునీతకు సపోర్ట్ కూడా ఆ రోజు ఏమి ఇవ్వలేదు కదా, ఈమె ఇవ్వలేదు. ఆ సునీత ఒక్కతే తిరిగింది. సో ఇప్పుడు ఈ రాజకీయాల కోసం మాట్లాడుతున్నట్టే లెక్క. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజకీయంగా ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాట్లాడుతుంది లెక్క. సో అందుకనే ఇది ఈ అంశాన్ని ఎజెండాగా పెట్టుకునే జగన్ ఓడించడం అనేది అయితే అసలు జరగదు. మా అన్నకు ఓటేయద్దు అంటూ సునీత మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో పిలుపునిచ్చింది. ఆ కేసు అసలు ముందుకు సాగట్లేదు, సిబిఐ కూడా సహకరించట్లేరని చెప్పింది. అది ఎట్లా? అవును, కేంద్రం ఆశీస్సులున్నంతకాలం ముందుకు సాగు కేసులు. మీరు ఇన్ని రోజులు ఎలా బెయిల్ మీద బయట ఉండగలిగారు? ఎలా నడుస్తుంది? మీ దగ్గర ఐటీ దాడులు ఎన్ని జరిగాయి? బెంగాల్లో జరిగిన ఐటీ దాడులు ఏంది? కర్ణాటకలో జరిగిన ఐటీ దాడులు ఏంది? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐటీ దాడులు ఎన్ని? మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏటీఎం అనిపోయిన బీజేపీ నాయకులు ఒక్కటన్నా సిబిఐ దాడియో ఈడీ దాడిలో చేయించారు ఎవరి మీద? ఏకంగా లిక్కర్ కేసులో ఎఫ్ఐఆర్లో పేరున్న వాళ్ళ మీద ఇప్పటివరకు దాడులు లేవు. సో అందుకనే పై వాళ్ళ ఆశీస్సులున్నంతకాలం ఇలాంటివన్నీ పోతూనే ఉంటాయి. సో అందుకనే సునీత జస్ట్ జనానికి మా అన్నకు ఓటేద్దానంత మాత్రాన
ఇక్కడ ఏం కేసు నడుస్తుందో మాత్రం అవునా అవునా అని ఏం మాట్లాడుకోరు, ఎవరు ఏం జరగదు అట్లా. ఓకే. ఇది ఏంటంటే ఒక ఎన్నికల్లో వన్ ఆఫ్ ద టాపిక్ మాట్లాడటానికి ప్రతి ఉపన్యాసంలో ఆ రాయలసీమ జిల్లాలో పోయినప్పుడు ఈ వివేక్ హత్యను బయటికి తీస్తారు. పర్టికులర్ కడప జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల సభల్లో వివేక్ హత్యను బయటికి తీస్తారు, అంతకుమించి జరిగేదే ఉండదు. సో పవన్ కళ్యాణ్ పైన ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎంపీగా పోటీ చేయనున్నారు పవన్ కళ్యాణ్, కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళనున్నారు. బీజేపీ అధిష్టానం ఈ మేరకు ఆయనకు సూచనలు ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయ్యే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడానికి అసలు ఎక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మోడీ చక్కగా తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చి చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. మీకు అసలు అంతకంటే ముందు చిరంజీవికే ముందే ఇప్పుడే క్యాబినెట్లకు తీసుకొని చిరంజీవి ద్వారా కాపు ఓట్లని పవన్ కళ్యాణ్ అంతా చేసి పార్లమెంట్ ఎన్నికలకు వాడుకుందామని కూడా ఒక ప్రయత్నం జరిగింది. అట్లెందుకు మొన్న వచ్చిన పద్మవిభూషణ్ కూడా కేవలం ఆ రాజకీయ కారణాలతో వచ్చిందని చెప్తారు. చిరంజీవికి వచ్చింది సడన్గా చిరంజీవిని ఇంట్లో కూర్చుని అని పిలిచి పద్మవిభూషణ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం వాళ్ళ తమ్ముడు అక్కడ మనతో పొత్తులో ఉన్నాడు కనుక అని కూడా మనం మీడియాలో వార్తలు చదివాం. సో అందుకని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడానికి పార్లమెంటుకు అంటే ఇప్పుడు నాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ గ్యారంటీగా గెలిచే నియోజకవర్గం పేరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే ఎక్కడ వాళ్ళ పార్టీ బలంగా ఉంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచాడు. కేసీఆర్ ఉన్నాడు, ఓసారి మహబూబ్నగర్ పోయి గెలిచాడు, ఒకసారి కరీంనగర్ పోయి గెలిచాడు, ఒకసారి మెదక్లో గెలిచాడు. అంటే అట్లా ఒక స్టాల్ వాట్ అనేవాడు, ఒక సిద్ధాంతం ఉన్నవాడు పోయినప్పుడు జనం అన్నిటికీ అతీతంగా ఒక్కరికి ఓట్లేసే పరిస్థితి అనేది జనరల్గా వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఉంది, ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడు అనే విషయంలో నాకు సందేహాలు ఉన్నాయి. ఆయన ముందు ఒక అసెంబ్లీ అన్న గెలుస్తాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి కంటే కూడా రాష్ట్రంలో ఉండటానికే ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే కేంద్రంలో పోయినాక ఈ మెరుపులు హంగామాలు జనం గొడవలు ఈ హంగామాలు ఉండవు. ఒక కేంద్ర మంత్రి భారతదేశం ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరిగితే సంవత్సరానికి సరిపోదు, టైం కూడా సరిపోదు నిజంగా. అందుకే మనకు చూడండి కిషన్ రెడ్డి దత్తాత్రేయ ఎప్పుడు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటారు, మిగతా రాష్ట్రాలకు ఎప్పుడు పోతారో కూడా మనం ఎప్పుడు చూడం. మనకు విద్యాసాగర్ హోంమంత్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హైదరాబాద్లో ఉండేటోడు. సో అందుకనే కేంద్ర మంత్రి పదవితోని పవన్ కళ్యాణ్కి వచ్చే అడిషనల్ గ్లామర్ కానీ ఏదైనా ఉండదు. ఆయన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయింది అనుకోండి, హంగామా ఉంటుంది ఆయన కాన్వాయ్కి, ఆయన జనానికి. ఆయన ఓ మీటింగ్ పెడితే హంగామా ఉంటుంది, ఆయన హంగామాను కోరుకుంటాడు తప్ప సైలెంట్గా ఢిల్లీలో ఫ్లైట్ పోయి పార్లమెంట్లో 10 నిమిషాలు స్పీచ్ వచ్చిన దాన్ని కోరుకోడు పవన్ కళ్యాణ్ కూడా. సో అందుకని ఒకవేళ ఎంపీగా పోయి అంటే ఇక్కడ సీఎంగా లేదనే విషయం అయితే క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్. మరి నాకు కూడా ఒప్పుకోకుండా ఆయన ఒక క్లారిటీ ఉంది ఉన్నది. జన సైనికులు కాపులు ఒప్పుకోకపోయినా ఈసారికి నాకు సీఎం అవకాశం ఉన్న విషయం పవన్ కళ్యాణ్కి స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఆయన ముందే చెప్తున్నారు, అరే మనం ఇప్పుడు సీఎం అంటే కామ్రాన్, ఆయన ముందు జగన్ ఇంట్లో బండ పెట్టాలి మనం అని ఆయన గట్టిగా బయట చాలా ఫ్రస్ట్రేషన్లో కూడా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. మనం సీఎం అంటే మొత్తానికి వెనుకపోతుంది విషయం అనేది ఆయనకు తెలుసు, ఆ విషయం తెలుసు. సో ఎందుకంటే మెజారిటీ పార్టీలు ఒక దశాబ్దం 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్న పార్టీలో సడన్గా ఒక వ్యక్తి సినిమా లీడర్ వచ్చి సీఎం అయితే అంటే అది జీర్ణమయ్యే అంశం కాదు. పైగా అక్కడ కులం కొట్లాటుంది, కమ్మ వర్సెస్ కాపు, పొత్తు కమ్మ వర్సెస్ కాపు. కమ్మలు కాపుని ఎట్లా సీఎం కానిస్తారంటారు, కాపు బలం తక్కువ, కాపులకి అట్లానే అన్ని నియోజకవర్గాల్లో గెలుపోవటం ప్రభావితం చేసేంత ఓటింగ్ ఏం లేదు. మీరు ఓవరాల్గా కలిస్తే మీరు ఓడించారు జగన్ తప్ప. ఇగో 100 నియోజకవర్గాల్లో కాపులు కనుక లేకపోతే టీడీపీ అవుట్ అనే పరిస్థితి లేదు. ఎంతో కొంత టీడీపీ చాలా నియోజకవర్గాల్లో మళ్ళా జనసేనకు హెల్ప్ చేయగలుగుతుంది. సో అందుకనే ఆ పరిస్థితి లేదు కనుక ఈ పవన్ కళ్యాణ్కి ఉండే క్లారిటీస్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. క్లారిటీ లేని వాళ్ళే మధ్యలో ఉన్న వాళ్ళే ఈ రెచ్చగొట్టే బ్యాచ్తోనే సమస్య ఎంత వస్తుంది అసలు. సో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో ఇప్పుడు కూడా ఐపాక్ వాళ్ళకే వర్క్ చేస్తుంది. లాస్ట్ ఎన్నికల్లో వ్యూహకర్తగా వైసీపీని గెలిపించడంలో నవరత్నాలు అయితే అన్ని వ్యూహాలతో ముందుకెళ్లారు. ఆయన ఈ మధ్య మాట్లాడుతూ అసలు చిత్తుగా వైసీపీ ఓడిపోతుందని కూడా చాలా విషయాలు తీసుకొచ్చారు. ఎందుకు ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఐపాక్ నాది నడుస్తుంది, నాకు సంబంధం లేదంటూ కూడా ఆయనే టీడీపీ జనసేన భారీ స్థాయిలో గెలుస్తుందని మాట్లాడారు. దీని అర్థం అంటే దీనికి పూర్వరంగంలో జరిగిన ఒక విషయం ఏంటంటే ఆయన ఇంకా ఐపాక్తో ఉన్నాడనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అది లాస్ట్ తెలంగాణ ఎలక్షన్ అప్పుడే చెప్పాడు ఆయన ఐపాక్తో లేననే విషయాన్ని. ఇంకోటి ఆయన చంద్రబాబును కలిసినాక ఇంకొంచెం మళ్ళీ అనుమానాలు వచ్చినాయి, ఈయన ఏమన్నా మళ్ళీ చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు అని. అప్పుడు దానికి కూడా ఆయన చెప్పాడు, ఒక కామన్ మిత్రుడు ఒకసారి వెళ్ళి కలవరాదు, జస్ట్ వాళ్ళు ఏదో అడ్వైజ్ అడుగుతున్నారు చెప్పిరా అంటే, సరే అదే విషయం నేను ఇక్కడి నుంచే చెప్పొచ్చు కానీ నువ్వు పోయి రమ్మంటున్నావు కనుక పోయి వచ్చి చెప్తా, నేను పని చేయను నుంచి పోయి చెప్పొచ్చాడు. సో ఈ ఎన్నికల్లో ఐపాక్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది వేరే పేర్లతో చంద్రబాబుకు పనిచేస్తున్నారు. ఐపాక్
జగన్ పనిచేస్తుంది. అయితే ఆయన గట్ ఫీలింగ్తో చెప్పిన విషయం ఏంటంటే ఈ సంక్షేమాలన్నీ గట్టెక్కించే పరిస్థితి లేదు జగన్ని. అంటే నేను మీకు అందరికి డబ్బులు వేసినా కనుక మీరు నాకు అందరూ ఓట్లు వేయాలనే సింపుల్ ఈక్వేషన్ ఇక్కడ వర్కౌట్ కాదు, అంత ఈజీగా లేదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఎందుకంటే ఈ ఒక్క సంక్షేమం తప్ప మిగతాదంతా డొల్లనే ఉంది. ఒక్క సంక్షేమం అనేది ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఓకే పెన్షన్ ఇచ్చిండు జగను, రేపు సతీష్ వస్తే ఇయ్యడా, కృష్ణ వస్తే ఇయ్యడా, ఈయన ఇస్తాడా అనే చర్చకు పోయారు అనుకోండి, మటాష్ అక్కడ. ఇంకోటి ఏంటంటే మేజర్గా మహిళలు అనేది కొంచెం జగన్ ఓటు బ్యాంక్గా ఉన్నారు. ఆ మహిళలు కనుక ఏమాత్రం దాంట్లో స్ప్లిట్ వచ్చినా ఇంకా మన జగన్ ఓటమిని ఆయన చెప్పినట్టే ఘోరంగానే ఊహించవచ్చు. నేను ఆ మధ్య ఒకటే చెప్పాను కూడా, వస్తే 30 సీట్లు లేదా 130 సీట్లు రావచ్చు జగన్కి. అంటే పడితే 30కి పడిపోతాడు. అంటే టీడీపీ లాగా 20, ప్రశాంత్ కిషోర్ అదే 30 నుంచి 130 వస్తే 30 లేదా 130. ఇక 130 ఎప్పుడు రావాలంటే మొత్తం సంక్షేమానికే జనం ఓటేసినప్పుడు 130 వచ్చి మళ్ళీ నువ్వే ఉండాలి మాకు, నువ్వు లేకపోతే మేము ఆగమవుతామని జనం నమ్మాలి. ఇక 30 ఎందుకంటే పార్టీ బలంగా ఉన్న చోట ఆ రాయలసీమలో అక్కడక్కడ ఎవరు వచ్చినా, ఇప్పుడు కొంతమంది క్యాండిడేట్లు ఉంటారు, అవతల ఎవరిలాంటి క్యాండిడేట్ గ్యారంటీ గెలిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ 20 మంది 30 మంది అట్లా గెలవాల్సిందే తప్ప. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన అనుభవాన్ని మనం ఇదే ఒకసారి లెక్కలోకి పెట్టుకుంటే జనరల్గా సర్వే సంస్థలు, స్ట్రాటజీ సంస్థలు నేషనల్ స్థాయిలో కూడా బొక్కబోర్ల పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిట్ పోల్ సమయంలో బొక్కబోర్లు. అయితే ట్రెండ్ని చెప్పటంలో మాత్రం మెజార్టీగా సక్సెస్ అయిన సందర్భాలే ఉన్నాయి. ఈరోజు పరిస్థితి జగన్ ఓడిపోతారండి. ఇవాళ నుంచి నెల 45 రోజులు ఎన్నికలు ఉంది. ఈ 45 రోజుల్లో ఆయన తప్పులన్నీ తెలుసుకొని జనం దగ్గర పోయి శరణ్ కోరి, మనకు హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి మీరు ఇక ఓటు అయిపోతే ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అన్నాడు కదా, అట్లా ఏమన్నా చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి గెలవాల్సింది. అది పనిచేస్తా. లాస్ట్ టైం కూడా ఒంటరిగా నీ ఒక్కనే ఉన్నా అని చెప్పారు, అది ఈసారి వేస్తే కూడా అట్లా చెప్తున్నా. అదే ఇప్పుడు జగన్ ఫస్ట్ నుంచి కూడా ఆ క్లారిటీతో మెయింటైన్ చేస్తున్నాడు. నాకు ఇవ్వని పొత్తొద్దు, నేను సింగిల్గా ఉంటా, ఎన్ని వస్తాను రానియండి అని ఉండటం వల్ల జగన్ రెండోసారికి నాకు తెలిసినా కానీ ఎక్కువ మందిలో ఉన్న ప్రచారం కానీ లాస్ట్ టైం జగన్కి ఎన్నికల కమిషన్ భయంకరంగా సహకరించింది, ఇంక్లూడింగ్ కేసీఆర్. ఇక్కడ కేసీఆర్కి సహకరించి అక్కడ వాళ్ళిద్దరికి ఆ సహకారము, ఆ రూట్ ఇద్దరు పట్టుకున్నారు కనుకనే ఏం జరిగింది, మన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయంటే లేదు. ఒక రాజకీయమైన చర్చ ఏంటంటే ఆశీస్సులు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఆశీస్సులు ఈ రెండు పార్టీలకు ఉండబట్టే బయటపడ్డారు అని. యాక్చువల్గా మొన్న కూడా మరి ఎన్నికల కమిషన్ ఆశీస్సులు కేసీఆర్కి ఉండాల్సి ఉండే, కానీ అప్పుడే బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కనుక ఆ ఆశీస్సులు దక్కలేదని కూడా చెప్తున్నారు అట్లా. సో ఏ రకంగా చూసుకున్నా జగన్ ఒంటరి అని ఈ పొత్తుల విషయం కానీ అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్లో ఇద్దరు కూడా, అటు కూటమి కానీ ఇటు జగన్ కానీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అదిగా అల్టిమేట్గా మనం ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే కనుక మనం ఒక క్లారిటీగా చెప్పొచ్చు ఏం జరగబోతుంది అనేది. సో చివరిగా సార్ నేను అడుగుతున్న ప్రశ్న, ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వస్తున్నాయి. ఒకవైపు వైసీపీ గెలుస్తాయని ఒకవైపు, లేదు 3 పార్టీలు గెలుస్తాయని మరోవైపు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో కానీ ఏమనంటే వాళ్ళు చెప్తున్న భిన్నంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హంగ్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రజలు స్పష్టమైన తీర్పుని అని ఉన్నారు? అసలు హంగ్ అనే సమస్య లేదు. ప్లస్ ఇప్పుడు వస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వేలే. ఇవన్నీ ప్రీ పోల్ సర్వేలు అంటారు. ఈ ప్రీ పోల్ సర్వేలలో కూడా అసలు నేను ఏమంటున్నానంటే, ఒక నందిగామ నియోజకవర్గంలో 3 పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియనప్పుడు ఎవరు గెలుస్తారో ఎట్లా చెప్తాం? ఇప్పుడే ఈ పార్టీకి అన్ని సీట్లు రాబోతున్నాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు రాబోతుంది ఇప్పుడు చెప్పడం అనేది అది అన్సైంటిఫిక్. మూడే చెప్పాలి మనం, మూడు మాత్రమే చెప్పగలం కూడా. ఈ కృష్ణా జిల్లాలో 12 అసెంబ్లీలు ఉంటే 6 వైసీపీ 4 టీడీపీ అని మీరు ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు క్యాండిడేట్లే డిక్లేర్ కాకముందు? అది అంతా పార్టీకి అట్లా ఉండదు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు క్యాండిడేట్ పెడితే ఒక రకమైన ఓట్లు వస్తాయి, నన్ను పెడితే ఒక రకమైన ఓట్లు వస్తాయి. మన ఇద్దరు ఇట్లా ఎవరు పోటీ చేస్తారో తెలియకుండా ఎవరు గెలుస్తారో ఎట్లా చెప్తారు? చెప్పరు కదా. సో అందుకనే ఇప్పటి వరకు వస్తుందంతా కూడా ట్రెండ్స్. కొన్ని సర్వే సంస్థలు ఏం చేస్తున్నాయంటే, ఇక కృష్ణా జిల్లాలో ఈ వైసీపీకి ఇన్ని, గుంటూరులో టీడీపీకి ఇన్ని అని రకరకాల సర్వేలు వదులుతున్నారు. అది అది కరెక్ట్ కూడా కాదు, సైంటిఫిక్ కూడా కాదు, అది వర్కౌట్ కూడా కాదు. మనకు కనీసం ఇగో టీడీపీ నుంచి వీళ్ళు, బీజేపీ నుంచి వీళ్ళు, వైసీపీ నుంచి వీళ్ళు, ఇండిపెండెంట్గా ఈ నలుగురిట్లో ఎవరు పోటీ, నలుగురిని చూసినప్పుడు ఎవరు గెలుస్తారని చెప్పాలంటే మనం ఒక సైంటిఫిక్ అంచనాకు రావచ్చు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వస్తున్న అంచనాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆ మూడ్ని రిప్రజెంట్ చేస్తే తప్ప ఇప్పుడు గెలిచే పార్టీని చెప్పగలిగేంత పరిస్థితి అయితే ఇప్పుడున్న సర్వేలకు లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సార్ అంతకుముందు అయితే మాత్రం మీరు ఇంతకుముందు మనం ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం మూడ్ ఆఫ్ ఏపీ అని, ఇప్పుడు ఇంకా ప్రీ పోల్ కంటే ముందు ఒకటి చేసాం. సో మీ ప్రీ పోల్ సర్వే వచ్చిన తర్వాత మరొకసారి మనం కలుద్దాం సార్. అప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో అది మన గ్యారంటీ జిల్లా మాట్లాడుకోవచ్చు, అభ్యర్థుల వైజ్ మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీ విలువైన సమాచారం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఓటా CEO అలాగే సీనియర్ జర్నలిస్టు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.